బేబీ పోయినందుకు బాధగా లేదక్క? నువ్వున్నావు కదరా. హలో, అవునా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవర్రా ఫోన్? హాస్టల్ నుంచి కాల్ వచ్చిందక్క. నిహారిక రేపు జాయిన్ అవ్వచ్చని చెప్పారు. అయితే రేపు నిహారిక వెళ్ళిపోతుందా? తను మన ఇంట్లో మన మనిషిలా కలిసిపోయింది. తను వెళ్తుందంటే చాలా బాధగా ఉందిరా. పర్లేదక్క, నాకు ట్యూషన్ చెప్పడానికైతే రోజు వస్తుంది కదా. హ్మ్. ఇలాగైనా నువ్వు తను రోజు కలవచ్చు. అది అక్క. పైన నిహారిక కోసం గిఫ్ట్ పెట్టాను, తీసుకొనిరా. సరే అక్క. చెత్త యదవా, నేనేం చెప్పాను నువ్వేం చేసావు? అరే లిఫ్ట్ వైర్ కట్ చేయమంటే నువ్వేం చేసి వచ్చావురా? ఆది, ఏంటిది? నువ్వుండక్క, ల్యాప్టాప్ ఇవ్వు. అరే చెత్త యదవా, నేనేం చెప్పాను నువ్వేం చేసావు? అరే లిఫ్ట్ వైర్ కట్ చేయమంటే నువ్వేం చేసి వచ్చావు? అది ఇంకా హాస్పిటల్ బ్రతికే ఉంది. డబ్బులా? ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చేది ఏం లేదు. పెట్టాను ఫోన్ ఫస్ట్. ఇదంతా చేసి నువ్వా? అసలు ఇలా చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఒక్క పని చెప్పాను, అది కూడా సరిగ్గా చేయలేదు. ఛీ, నాకేం తెలుసు ఆ చెత్త యదవ ఇలా చేస్తాడని. ప్లాన్ ఇలా ఫెయిల్ అవుతుందని అస్సలు అనుకోలేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. కొన్ని రోజులు సైలెంట్గా ఉందాం. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నెక్స్ట్ టైం అస్సలు మిస్ అవ్వకూడదు. ఇన్నాళ్ళు నువ్వు నా మీద చూపించిన ప్రేమంతా మోసమేనా? ఛీ! ఏ రోజు గోల్ మిస్ అయిందో ఆ రోజు నీ గురించి అర్థం చేసుకోవాల్సింది. రేయ్, నీకు చిలక చెప్పినట్టు చెప్పాను, దాన్ని తీసుకురావద్దురా అని. ఇంట్లో ఉన్న కాకులు చాలక రాబందును కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావు. బామ్మ, నన్ను క్షమించు బామ్మ. నాతో తను ఇదంతా చేయించింది.